హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే మనం కొద్ది రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా కోవా బన్, కోవా బన్, కోవా బన్. ఎక్కడ చూసినా కోవా బన్ వలి ముచ్చటనే మాట్లాడుతున్నారు కదా. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే సమ్మక్క సారక్క జాతరలో అక్కడ కోవా బన్ అమ్ముకోవడానికి కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చిండు. కర్నూలు అంటే ఏపీ నుంచి ఇక్కడికి వచ్చిండు మేడారంకు. ఆ జాతరలో కోవా బన్ అమ్ముకోవడానికి వచ్చిండు. అతను ఒక ముస్లిం క్యాండిడేట్. ఓకే, అతని పేరు వలి. అయితే టీ న్యూసా లేకపోతే తేజస్విని న్యూసా, ఆ న్యూస్ పేరు మనం చెప్పడం కరెక్ట్ కాదు, కానీ అయితే వాళ్ళు అక్కడ వాళ్ళని ఎవరైతే కోవా బన్ అమ్ముతున్నాడో అతన్ని ఎట్లా పడితే అట్లా క్వశ్చన్లు అడుగుడు. అయితే మళ్ళీ అదొక్కటి కాక ఆ యాంకరు కాకనే ఇంకొక పర్సన్, అంటే తొవ్వంటిపోయే పర్సన్ కూడా ఒక యాంకర్ లెక్క బిహేవ్ అయ్యి అతన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఏమని? ఈ కోవా బన్నుకు ఎక్స్పైర్ డేట్ ఉందా? ఎన్ని రోజులైంది? ఈ బన్నుకు ఎక్స్పైర్ డేట్ ఉందా? అసలు ఈ కోవా బన్ను అమ్ముతారు, ఆ హెల్త్ ప్రాబ్లం అయితే ఎవడు రెస్పాన్సు? నువ్వు తింటావా ఇది అనేసి ఆయనను ఒక రకంగా టార్చర్ పెట్టిన రీతిలో వీళ్ళైతే అడుగుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ అట్లా వీళ్ళు ప్రెజర్ చేసి అట్లా అడుగుడు 100% తప్పు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, ఓకే, ఎక్స్పైర్ డేట్ లేదు, ఆ కోవా బన్ తింటే ఎవరైనా హెల్త్ ఖరాబ్ అయింది లేదా ఆ ఫుడ్ ఖరాబ్ అయింది అని మీకు అనిపించినప్పుడు అక్కడున్న వాళ్ళ అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన అధికారులు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, లేదా ఎవరైనా పోలీస్ వాళ్ళకు మీరు ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అంతే తప్ప అతనిపై మీరు కక్ష చేసినట్టు ఇది ఎక్స్పైర్ డేట్ ఉందా, ఇది కోవా బన్ను, ఈ 10 రూపాయలకే అమ్ముతున్నారు. ఒక తొవ్వంటి పెట్టాలి ఆమె, ఈమె 10 రూపాయలకి ఇంత అమ్ముతున్నాడు అని. అది 100% అది కరెక్ట్ కానే కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రజెంటు ఆ కోవా బన్ ఇష్యూ ఎక్కడ వరకు వెళ్ళిందంటే హిందూ ముస్లిం మతాల గొడవల దాకా వెళ్ళింది, రాజకీయాలకి వెళ్ళిపోయింది. మీరు చేసే ఆ కోవా బన్ ఇష్యూ ఇప్పుడు రాజకీయ కోణం వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన, ఈ కోవా బన్ వలి డైరెక్టు మన ఏపీ ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారిని కూడా కలిశారు. అతను సపోర్ట్ చేసిండు. మళ్ళీ అతను వాళ్ళ టీం మెంబర్స్ అందరు కూడా ఆ కోవా బన్ తెప్పించుకొని తిన్నారు, బాగుందని చెప్పారు. ఓకే, ఇప్పుడు కొంత నేను ఒక న్యూస్ తిన్నా, ఇంత జరిగినా కానీ ఈ పొలిటికల్ వాళ్ళు, రాజకీయాల వాళ్ళు ఎవరు రియాక్ట్ అవుతలేరు అని చెప్తున్నారు. అసలు కోవా బన్ను ఎందుకు అంత స్ప్రెడ్ చేసారు అంటే, దీన్ని బట్టి చూస్తే ఈ చిన్న చిన్న వ్యాపారులు చేసుకోకూడదనా? ఎందుకని అంత ప్రెజర్ పెట్టారు? లేకుంటే నిజంగా మీకు ఎవరైనా చెప్పారా కోవా బన్ ఇది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, ఇది కల్తీ ఉన్నది అని చెప్పేసి ఎవరైనా ఇంటిమేషన్ ఇచ్చిర్రా? ఇప్పుడు కోవా బన్ను అనేది ఎక్స్పైర్ డేట్ అంటారు, ఓకే. ఇప్పుడు కొన్ని బేకరీలలో దిల్ పసంద్, దిల్ కుష్, క్రీమ్ బన్ ఇట్లా చేసి పెడతారు. అవిటిపైన కూడా ఎక్స్పైర్ డేట్ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే నేనేమంటున్నంటే, ఈ రోడ్ల మీద అమ్మే వాళ్ళను అడుగుడు కాదు, పెద్ద పెద్ద రెస్టారెంట్ల వాళ్ళని కూడా ఒకసారి వెళ్ళి అడగండి. మీరు న్యూస్ ఛానలే కదా, మీకు లోగోలు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, న్యూస్ ఛానల్ లోగోలు, మీకు ఛానల్స్ ఉన్నాయి కదా, మీరు కూడా అడగండి డైరెక్ట్ దిల్ పసంద్ పట్టుకొని. ఎందుకంటే దిల్ పసంద్ మీద ఎక్స్పైర్ డేట్ ఉండదు, క్రీమ్ బన్ మీద ఎక్స్పైర్ డేట్ ఉండదు. అడిగి తెలుసుకోండి, దీని ఎక్స్పైర్ డేట్ లేదు, మీరు ఎప్పుడు తయారు చేసారు అనేసి మీరు కూడా అడిగి తెలుసుకోండి. ఓకే, మీరు చేసే ఆ కోవా బన్ ఇష్యూ ఇప్పుడు చాలా మట్టుకు స్ప్రెడ్ అయిపోయింది, అంటే మతాల కాడికి వెళ్ళిపోయింది. ఒక వీడియోనైతే చూసినా నేను, ఆ కోవా బన్ను ఆయన ఊంచి అమ్ముతున్నాడు అనేసి. కోవా బన్ను ఎవరైనా తినేదాన్ని ఊంచి అమ్ముతారా? అది కరెక్ట్ కాదు కదా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా చూసి ఉంటే చూసింది చెప్పాలి, అంతే తప్ప మీరు ఊహించుకొని ఆయన ఊంచి అమ్మిండు, నీళ్ళు పోసి అమ్మిండు, కల్తీ అమ్ముతున్నాడు
అంటే జరిగింది ఒకటి ఇవన్నీ చెప్తా ఉంటారు, అది కరెక్ట్ కానే కాదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ కోవా బన్ ఇష్యూ పైన మీరు ఎలా స్పందిస్తారు కింద కామెంట్ చేయండి. నేను ఏదేమైనప్పటికీ కూడా ఆయనే సరే మీకు కల్తీ అనిపించిందా, ఇది అంటే ఎక్స్పైరీ డేట్ లేదు, చాలా రోజుల వరకు నిల్వ ఉంది కాబట్టి ఖరాబ్ అయింది అనుకొని మీరు అనుకున్నప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కు మీరు కంప్లైంట్ చేయాలి. అంతే తప్ప ఆయన మీద కక్ష కట్టినట్టు ఒక 10 మంది రౌండ్ అప్ చేసి ఆయనకు చెమటలు తెప్పించేసారు, భయపెట్టించేసారు. అంటే నువ్వు అమ్ముతావు కానీ తినవా అంటే ఆయన అందరి ముందు ఆ వీడియోల ముందే ఆయన తిని చూపించుడు, నేను కూడా తింటా అప్పుడప్పుడు అని. అప్పుడప్పుడు అంటున్నావు ఏంది, ఎప్పుడు తినాలి? అరే అమ్ముకున్నోడు ఆకలి అయినప్పుడు తింటాడు. ఇక్కడ యాంకర్ కంటే బయట ఉన్న వాళ్ళే రియాక్ట్ ఎక్కువ అవుతున్నారు. తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టిండు, అవ్వాలి ఆ చిన్నపిల్లలు కూడా తింటారు మా పిల్లలు కూడా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ కోవా బన్ను ఇష్యూ పైన మీ స్పందన ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. ఓకే, వెయిట్ ఫర్ యువర్ కామెంట్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూసేటప్పుడు లైక్ చేయాలి, లైక్ చేస్తే వీడియో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, బాయ్.